ఏనోసు బాబుకి బాగాలేదు, 2019 సంవత్సరం అనుకుంటాను. ఏనోసు బాబుకి ఆస్తమా వచ్చేసింది. మేము వర్షి వెళ్ళాలి, అయ్యగారు మా దగ్గరికి వచ్చారు, ఇక్కడికి కలిసి వెళ్ళాలని చెప్పి వచ్చారు. ఇక్కడికి రాగానే అతత్తుగా ఆడికి ఏనోష్కి ఆస్తమా వచ్చేసి కళ్ళంతా ఎర్రగా అయిపోయాయి, ఇంక చనిపోతాడు అన్న స్టేజ్కి వచ్చాడు. అయితే అయ్యగారికి చెప్తే ఏడ్చారంట. నాకైతే తెలియదు, చెల్లి ఇందాక చెప్తుంది, ఇందాకంటే నిన్న చెప్తుంది, అన్నయ్య ఎప్పుడు ఏడడం నాకు తెలీదు, మోకరించి అన్నయ్య ఒక ఆడ మనిషి, ఒక ఆడావిడ ఎలాగైతే ఏడిస్తే, భర్త కొడితే ఎలా ఏడుస్తుందో అలా ఏడ్చారు, అందుకనే ఏనోష్ బ్రతికి ఇప్పుడు ఇంకా సజీవంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన మోకరించి ప్రార్థన చేశాడని అని. అయితే మేము దారండి తీసుకెళ్తా ఉన్నాం, కళ్ళు ఎర్రగా అయిపోతున్నాయి, ఊపిరి రావట్లేదు, మాట రావట్లేదు. రాకపోతే నాతో ఒక బ్రదర్ నకుల్ అన్నయ్యని తీసుకెళ్ళాను. ఆ అన్నయ్య అలాంటోడు గాబరాయిస్తాడు, ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ అంటాడు, ఒక నక్కల రామకృష్ణ హాస్పిటల్ అంటాడు. ఏంటో స్పష్టంగా రాకపోతే నేనే ఇంకా దేవుని ఆత్మచేత అన్నయ్య ఎంతైనా పర్వాలేదు, గవర్నమెంట్ నక్కల రామకృష్ణ హాస్పిటల్ తీసుకెళ్ళిపోదాం, దేవుని కార్యం చేస్తాడని చెప్తే అక్కడ తీసుకెళ్ళిపోగానే ఇంజక్షన్ వేశారు. దేవుని కృప ఇంకా సజీవంగా మన మధ్యలో ఉన్నాడు. కారణం ఏంటంటే ఒక దైవజనుల ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మన మధ్యలో ఆయన రావడం చాలా సంతోషకరం. ఇంచుమించు 4 సంవత్సరాలు ఆయనతో మనకి కాంటాక్ట్ తగ్గిపోయింది. కారణం ఏంటంటే నేనే కావాలని, నాకు అజ్ఞానంతో జ్ఞానం లేక అలాంటి ఆత్మీయులు నేనే మర్చిపోవడం, నన్ను అన్నీ క్షమించాలి తప్పనిసరిగా. అన్నీ నేను మర్చిపోలేదు, కానీ ఆత్మీయతలు ఉన్నారు, కానీ పిలవలేకపోయాను, అన్నీతో కలవలేకపోయాం. కన్వెన్షన్కి వెళ్ళే వాళ్ళం కానీ వచ్చేసేవాళ్ళం తప్ప ఆ కన్వెన్షన్ పక్కనేమాట అన్నీని కలవలేకుండా వచ్చేసేవాళ్ళం. కనుక మరొక తరుణం దేవుడు అలాంటి పరిశుద్ధులతో మనకు సహవాసం ఇచ్చారు. ఒకసారి అలా పైకి లేచి నిలబడదాం, అన్నీని ఆహ్వానిద్దాం, ఈ సమయాన్ని అన్నీకి అప్పగిద్దాం.